భక్తాయ నమః, ఓం పతిదేవాయ నమః, ఓం దవి స్వరూపాయ నమః, ఓం మగడాయ నమః, ఓం ఏకపత్ని స్వరూపాయ నమః, ఓం హృదయ రాజాయ నమః. ఆ కుంకుమ చల్లమ్మా. ఏంటే శవం మీద బొక్క జల్లినట్టు ఏంటిది? ఇది పూజ కాదే, ఊచకోత. పోలే, మొత్తానికి అయిపోయింది. సగమే అయింది. నా పని పూర్తిగా అయిపోయింది. ఊరుకుంది బడాయ్. చూడమ్మా, ఆ ఆవు పేడ మాడు కద్ది ఆ బిందిని బెల్లం పానుకుని ఎత్తిమించి పోసాయి. ఏంటి బెల్లం పానుకుని ఎత్తిమించి పోస్తారా? అవును, అభిషేకం అలాగే చేస్తారు. నువ్వు వెళ్ళి పట్రా. అలా చేస్తే కండసేమలు పీక్కు తినేస్తాయండి నన్ను. వద్దు ప్లీజ్. పోలే, పేజీ తిప్పుతాను. కొంచెం వడపప్పు తినేసి ఇత్తడి బిందెల బెల్లం పానుకో ఆకుండా తాగేద్దు గానీ. తిందాగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయండి నాకు. అన్నిటికీ అలాగంటే ఎలా బావా? ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు. పోలే, ఈ గ్లాస్ లో తాగించే బాబు. ఆంటీ గారు పుచ్చుకో బావా. అబ్బా, ఏంటి ఇలాంటి వాసన వస్తుంది? ఎరా కొబ్బరి నీళ్ళు బావా. స్మెల్ అలా లేదే. పాత పెట్టిన కొబ్బరికాయ కదా, వాసన అలాగే ఉంటది. తాగేయి. లేట్ చేసామనుకో ఈవిడ గారు ఇంకా ఏదో చెప్తారు. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, స్మెల్ కూడా తేడాగా ఉంది. ఎరా అది ఆవచ్చు బావా. ఆపవాయి నీ కాగ్గోలా. ఇదిగో అమ్మాయి, హారతివ్వు. దగ్గరగా పెట్టాక కాక బాగా తగలాలి బావుకి. ఓహోహోహోహో, పశువుల్ని పూజించడం చూసాం గాని మనుషుల్ని ఇలా మందిరాల్లో పెట్టి పూజించడం కొత్తగా ఉంది అక్కయ్య గారు. ఏంటి పూజ, ఏ వ్రతం? దీన్ని సౌభాగ్య వ్రతం అంటారండి. మీ ఫ్రెండ్ గిరిజ గారికి చెప్పారా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుండేది కదండి. అక్క గిరిజాంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? రమ్మనండి. ప్రసాదం తీసుకొని భోజనం చేసి ఈ రూపాన్ని కన్నుల పండగగా చూసుకొని వెళ్తారు. వ్రతం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా. భర్త గ్రామంలో ఉండి కూడా సహకరించిన ఎడల ఓ బ్రహ్మచారి కుర్రాన్ని భర్తగా భావించి అయితే నీ సరిపోతానేమో. మెడకే ఒప్పపోతే బానే ఉంటా బాబు. ఎలాగోలా నేనే సర్దుకుంటాను.